అనాది దేవా మైక్ దగ్గర పెట్టుకో. నిన్ను ఎవరును కలుగ చేయలేదు, నీ అంతటా నీవే ఉన్నావు. సృష్టింపబడకుండా ఉన్న దేవా, నీ గొప్పతనమునకు అనేక స్తోత్రములు. అనంతదేవా, నీవు ఎల్లప్పుడూ ఉండగల దేవుడవు కనుక నీకు నిత్యమంగళ స్తోత్రములు. నీవు ఉండగలవు, నీకు అనంత స్తోత్రములు. నిరాకారుడైన దేవా, నీకు మహిమ కలుగును గాక. పాపులమైన మేము మా స్థితిలోని బట్టి నిన్ను చూడలేకపోతున్నాము. నీవు మాకు కనపడవు, అయినను నీవు మాత్రము మమ్మును చూచున్నావు కనుక నీకు మహిమ. కనపడని దేవుడు అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములో కొందరికి కనపడుచున్నావు. అందుకే నీకు మహిమ. నీవు నిరాకారుడు అయినప్పటికీ మాకు ఉపయోగకరమైన శరీరకరమైన నిర్మించినందుకే నీకు మహిమ. మరియు నా ఆత్మనుకు నిరాకారుడమై దయచేసినావు. అందుచేతనే కారణము గల నా శరీరమునకు నిరాకారుడవై నీ ఆత్మతో నన్ను మహిమపరిచి ఉన్నావు. జీవమైన దేవా, నాలోని జీవము బలహీనతను బట్టి నిరీక్షణ స్థితిలోనికి వచ్చినప్పటికీ తిరిగి మాలో నూతన జీవము పుట్టించినందుకై నీ జీవము దారపోచున్నావు కనుక నీకు నిత్య జీవధారణ స్తోత్రములు. ఆమేన్. వందనములు నీకు, శుభ వందనములు నీకు, వందనములు నీకు, శుభ వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. సైతాను ఎదిరింపులు. యేసు ప్రభువా, నీవు శిలువ మీద ఉన్నప్పుడు దుష్టులు నీవు ఇతరులను రక్షించినావు, నిన్ను నీవు రక్షించుకోలేవా అని హేళన చేసినారు. అయితే ప్రభువా, నిన్ను నీవు రక్షించుకుంటే లోకమంతటిని రక్షించుకొనలేవు. అందుచేత ఆ హేళన అబద్ధముతో కూడుకొని ఉన్నది. సైతాను నీ పనికి అడ్డము వచ్చి ఏదో ఒక మాట అని వెళ్ళిపోవును గాని ఆ మాటలో నిజముండదు. గనుక మాకు ధైర్యము దయచేయము. ఓ సాతానా, నిన్ను నీవు రక్షించుకొనలేవు, ఎవరిని రక్షింపలేవు. దుష్టుల చేత మా ప్రభువును అనిపించిన మాట ఎందుకు నీకు అని మేము సాతానును ఎదిరించేటట్లు మాకు బలము అనుగ్రహించుము. పరిత్యాగ పత్రిక. ఓ సాతానా, నీవంటే మాకిష్టం లేదు గనుక నీకు పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము. మా పరిత్యాగ పత్రిక శాస్త్రం వరకు పనిచేస్తుంది. ఆమేన్. ఆమేన్. నరహంతకుడా సాతానా, నరులతో పంతమేలా, నరహంతకుడా సాతానా, నరులతో పంతమేలా, నరరూపీ యేసు శిలువా, నరరూపీ యేసు శిలువా, నలుగా గొట్టెను నీ తలను, నలుగా గొట్టెను నీ తలను. జయము జయము యేసు
జయము సంగమునకు నీకు. సమర్పణ ప్రార్థన. పరిశుద్ధుడమైన దేవా, నీవు నన్నును సమస్తమును కలుగజేసినప్పుడు పరిశుద్ధముగానే కలుగజేసినావు. కానీ పాప ప్రవేశం బట్టి నాకు పరిశుద్ధత కలిగెను. అయినను నీ పరిశుద్ధతను బట్టి నాకు మరలా పరిశుద్ధత దయచేసగలవు గనుక నిష్కలంకరమైన పరిశుద్ధ మనసుతో నీకు స్తుతి చేయుచున్నాను. ప్రేమస్వరూపివైన తండ్రి, భూలోకమందలి తల్లిదండ్రులను తమ బిడ్డలను ప్రేమించుట కన్నను నన్ను నీవు ఎంతో ఎక్కువగా ప్రేమించుచున్నావు. కాబట్టి నీకు నా వందనములు. ఆమేన్. నారాయణంబునానికై పనిచేయా చేతులివిగో అనయాంబుని విషయా మైసగసుగా చురుకు ధనముతో పరుగేతా వినయా పాదమూలివిగో తనువు నాదిదిగో గై కొనుమియు ప్రభువాని పలికే ప్రాతిష్ఠింపుమి. రాకడ ప్రార్థనాస్తులు. ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేరు గనుక నిత్యమును ఏ పని చేయుచున్నను రాకడ ధ్యానము, రాకడ తలంపు కలిగి ఉండిన రాకడలో ఎత్తబడగలరు. నీ రాకడ తలంపు నిత్యము మాలో ఉంచుదువని నమ్ముచున్నాము. నీకు నిత్య స్తోత్రములు. ఆమేన్. ఆమేన్. ప్రతివాని మదికి రాకడ ధ్వని వినిపించుమో రాజాక్షితి నిమిత్త మితియే ప్రార్థన క్షితి నిమిత్త మితియే ప్రార్థన స్తుతి చేతునోని కనుదీనంబున స్తుతి చేతునోని కనుదీనంబున త్వరగా రానున్నా యేసు త్వరగా రమ్ము తండ్రి. ప్రకటన గ్రంథంలోని స్థుతులు. ప్రకటన 5, 9, 10. 4 జీవులు 24 పెద్దలు చేసిన స్థుతి. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వనింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు. ఆమేన్. కాబట్టి నిన్ను స్తుతించుచున్నాను. కాబట్టి నిన్ను స్తుతించుచున్నాను. నిన్ను స్తుతించు స్తుతినే ఎంచుకొనుచున్నాను.
నిన్ను స్తుతించు స్తుతినే ఎంచుకొనుచున్నాను దేవా నీవే స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే మహిమరూపివి దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. స్తుతులు గావించిన బిడ్డలకు సంఘపక్షముగా నా యొక్క మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య పట్టణ కొరకు ప్రార్థన బీరా పార్వతి వాక్య పట్టణ కొరకు ప్రార్థన చేయాలి. అలాగనే తండ్రి అయిన దేవుని తలంచుగునుసు యెషయా గ్రంథము 53వ అధ్యాయము ప్రారంభము నుండి 5 వచనములు నల్లి వినూత్న కుమారుడైన తండ్రిని తలంచుకుని లూకాసు వార్త 23వ అధ్యాయము 33 నుండి 49 వరకు ఏళ్ళ రమ్య అలాగనే పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 18 వరకు ఏళ్ళ సుమ మరి చిత్తపడి ఎదరకు వచ్చి నిలబడండి. ప్రార్థన. అమ్మ పైకి స్తుతులు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభువా యేసయ్య ప్రభువా ఎంతవరకు ప్రభువా యేసయ్య శిలువ జ్ఞాన కోటం నుండి శిలువ జ్ఞానం కోటం వరకు ప్రభువా మమ్మల్ని నడిపించినందుకే నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభువా యేసయ్య ఎంతవరకు ప్రభువా మీ సజీవుల రెక్కలతో కాసి కాపాడినందుకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభువా యేసయ్య ఎంతవరకు పాటల ద్వారా స్తుతుల ద్వారా మహిమ కనపరిచినందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా ఇంకా ప్రభువా చదువుతున్న వాక్య పాఠంలో మీరు ఉండండి సహాయం దయచేయండి నాయన ప్రభువా ఇంకా ప్రభు ఎవరైతే 7 మాటలు చెప్పదలుచుకున్నారో ప్రభు వాళ్ళ మాటల్లో మీరు ఉండండి ప్రభు నీ ధైర్యాన్ని నీ గృహాన్ని ప్రభు నీ ధైర్యాన్ని ప్రభు ఇవ్వండి ప్రభు బిడ్డలకి నాయన ప్రభు మంచి తెలివిని జ్ఞానాన్ని ప్రభు నిలబెట్టి ప్రభు ఇంకో ప్రభు ఎటువంటి తడబడ లేకుండా ప్రభు నీ కృప నీ కాపుదల సహాయం దయచేయండి నాయన ప్రభు ఇంకా రానాడు బిడ్డలను తోడుకుని తీసుకురండి నాయన ప్రభు ఈ శిలువ జ్ఞాన కూటంలో ప్రభు యేసయ్య ప్రతి ఒక్క బిడ్డలని పాల్పంచుకునే కృప కాపుదల దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన పాచన చేర్చుకుంటారని త్వరలో రాని యేసుక్రీస్తు ద్వారా బ్రతిమాలాడుతున్న పరమ తండ్రి ఆమేన్. అందరూ నిలబడదాము. వాక్యమును గౌరవించే నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా నిలబడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము ప్రారంభం నుండి 5 వచనాలు. మేము తెలియజేసిన సమాచారం ఎవడనమను యెహోవా బాహువు వెనక్కి బలపరచబడెను, లేత మొక్కవలెను, ఎండిన భూములు మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరుగును, అతనికి స్వరూపమైన సగసైనలు లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడి వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపవాడు గాను, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించేవాడు గాను, మనుషులు చూడనలేని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని చూచి ఎన్నిక చేయకపోతిమి. నిత్యంగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను. ఆయనను మొత్తబడిన వాడు గాను, దేవుని వల్ల బాధింపబడిన వాడు గాను, శ్రమ నొందిన వాడు గాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. కలుషములను కడిగి వేయు సిలువ చింత చేరిన నాడు, కలుషములను కడిగి వేయు. చాలు. కుమారుడైన తండ్రిని తలంచుకొంచు. లూకాసు వార్త 23:33-49 వచనాలు.
వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, మీరేమి చేయుచున్నారో మీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనకు అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చెయ్యలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు రమారమి మధ్యాహ్నమైను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలియల నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. ఆమేన్. సిను పవనుడు దాహముగనుచున్నాననుచు ప్రాణము విడచిను పరిశుద్ధుడు మన రాక్షకుడేసు, పరిశుద్ధుడు మన రాక్షకుడేసు, మన మదియేమో గమనించు, మన మదియేమో గమనించు. ఎఫెసీ 2:13-18. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై నుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేట చేత మధ్య గోడ పడగొట్టి మనోభ్యులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించిరి. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసిరి. దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయననే మనకు సమాధానకారుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులై వారికి సమాధానము సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారా మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆమేన్. ప్రేమ కృప నిర్మలత్వమును నియమమును గల మోముపైన, ప్రేమ కృప నిర్మలత్వమును నియమమును గల మోముపైన పామరులు సేదరేలా పాటించారేలా కల్వరి గిరి చేరు మనసా. మమ్మల్ని
మిక్కిలుగా ప్రేమించిన మహోన్నతుడా మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నేను. గతించే సంవత్సరం నుంచి ఇంతవరకు మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని కాసి కాపాడినందుకు ఏలాది వందనాలు నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురుండి నా నామ స్తుతుంటారు అక్కడ ఉంటానన్న మహోన్నతుడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ముఖ్యంగా నాయన 40 రోజులు ఇంటికాలంలో దీవించే బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి ఆయన. రాణబిడ్డలను కూడా రప్పించండి ఆయన. మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. పరిశుద్ధమైన తండ్రి నీ బిడ్డలు ఏ అంశాలు చెప్పిన వచ్చారో ఆ బిడ్డలకు మీ కోరికలు నెరవేర్చండి ఆయన. మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. అలాగే నేను మేము పాపులం నాయన, ఘోరమైన పాపులం నాయన. మా పాపాలు క్షమించండి నాయన, మా తప్పులు క్షమించండి నాయన. చూపులో పాపులం నాయన, మాటలో పాపులం నాయన, ఇనుకుడిలో పాపులం నాయన. ఎటువంటి పాపంలోకి త్రుట్టిల్లకుండా నాయన మీరే కాసి కాపాడిన ఆయన. మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. పరిశుద్ధమైన తండ్రి పరమదాటరు నాయన, లోకరక్షకుడు నాయన. మీకు ఎన్ని స్తుతులు చెల్లించుకున్నా మీ రుణం మేము తీర్చుకోలేము నాయన. మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. పరిశుద్ధమైన తండ్రి నాయన కీళ్ళు ద్వారా పాపి నాయన మా పాపాలు క్షమించండి నాయన. ప్రతి ఒక్కొక్క బిడ్డ పాపంలో మొలకుండా త్రుట్టెళ్ళకుండా నాయన మీరే మీ కృప చూపి నాయన మీ సన్నిధిలో వాడుకోండి నాయన. మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మా పాపాల గురించే కదా మీరు శిలువలో ఏడాడుతున్నారు నాయన. మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. పరిశుద్ధమైన తండ్రి ఘోరమైన పాపం నాయన ఎప్పుడు నేను ఏ పాపం చేయనని నాయన నీ బిడ్డలు తీర్మానం చేసుకునేటట్టు కృప దయచేయండి నాయన. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అలాగే ప్రతి కుటుంబం కూడా మీకు సమర్పణ అయినా మీకే అంకితం నాయన. మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మా గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి ఆయన. అలాగే మా అయ్యగారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించారు, సేవలో ఇంకా వాడుకోండి ఆయన. అలాగే పెద్దమ్మ గారిని దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి ఆయన. పరిశుద్ధమైన తండ్రి పరమదాటం నాయన. లోకరక్షణ ప్రతి ఒక్కొక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి ఆయన. మీ ప్రతి పాటల్లోని వాక్యంలోని స్థుతుల్లోని మీరే స్థుతులు చెల్లించున్నారు నాయన. మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ ఇంటికాలంలో మీరే దీవించి ఆశ్రయించి మీ ఆత్మ బిడ్డలకు కుమ్మరించండి నాయన. మీ తెలివి జ్ఞానం నిలబడేవారు మీరు మాట్లాడేవారు నేను అన్నాను నాయన. నాయన ఈ వాక్యం వివరించుండగా నాయన చిన్నవారు పెద్దవారు వివరించుండగా నాయన మీరే నుండి మాట్లాడి నాయన మీకు ఆ ధైర్యం చేకూర్చండి నాయన. ఆ బిడ్డలకు సకల ధైర్యం దయచేసి నాయన మీ బలము శక్తి బిడ్డలకు దయచేసి ఇంకా రానబిడ్డలను కూడా 2 రోజుల్లో మీరు రప్పించారని నాయన. ఈ పాపినైనా కరుణించి కాపాడతారని కొద్ది ప్రార్థన పాదసనంలో చేర్చుకోమని. పాపినైనా కరుణించి కాపాడమని తప్పులుంటే క్షమిస్తారని యేసు నామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి.